जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది. అయోధ్యకాండ 34వ సర్గలో ఉన్నాం. 33వ సర్గలో శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణుడు మొత్తం అందరికీ దాన ధర్మాలు చేశారు. 34వ సర్గలో రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రాణులతో కూడిన దశరథ మహారాజు వద్దకు పోయి వనవాసమునకై సెలవు అడుగుట కనిపిస్తుంది. పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు, శ్యామవర్ణుడు, సాటి లేనివాడు, పూజ్యుడు అయిన శ్రీరాముడు నేను వచ్చినట్లు మా తండ్రి గారికి చెప్పుము అని సూతునితో పలికెను. సూతుని ఇంద్రియములన్నయు దుఃఖముచే కలత చెంది ఉండెను. అతడు శ్రీరాముని మాట విని వెంటనే లోనికి వెళ్ళి అచట దుఃఖముతో నిట్టూర్చుతున్న దశరథ మహారాజును చూచెను. దశరథుడు అప్పుడు గ్రహణము పట్టిన సూర్యుని వలె, భస్మముచే కప్పబడిన అగ్ని వలె, జలము లేని తటాకము వలె తేజోవిహీనుడై ఉండెను. శ్రీరాముని గూర్చియే దుఃఖించుచు వ్యాకులమైన చిత్తము కల ఆ దశరథుని చూచి సుమంత్రుడు నమస్కరించుచు సమీపించెను. అతడు ముందుగా రాజునకు జయీభవ విజయీభవ అను ఆశీర్వచన వాక్యములను పలికి భయముచే తొట్టుపడుతున్న మాటలతో మెల్లగా మధురముగా ఇట్లు పలికెను. దశరథ మహారాజా, పురుషశ్రేష్ఠుడైన నీ కుమారుడు తన ధనమునంతయు బ్రాహ్మలకును భృత్యులకును దానము చేసి వచ్చి ద్వారము వద్ద వేచి ఉన్నాడు. శ్రీరామునకు దర్శనము ఇమ్ము. అతడు తన మిత్రులనందరినీ వీడ్కొలిపి ఇప్పుడు నిన్ను చూడదలుచుతున్నాడు. శ్రీరాముడు మహారణ్యమునకు వెళ్ళుచున్నాడు. కిరణములతో కూడిన సూర్యుని వలె సకల రాజగుణములతో ప్రకాశించుతున్న ఆ శ్రీరాముని చూడుము. సత్యమే పలుకువాడు, ధర్మాత్ముడు, గాంభీర్యములో సముద్రముతో సమానుడు, ఆకాశము వలె మాలిన్యము లేనివాడు అయిన దశరథుడు సుమంత్రునితో మెల్లగా, సుమంత్ర, ఇక్కడ ఉన్న నా భార్యలనందరినీ తీసుకుని రమ్ము. వారందరితో కలిసి నేను ధర్మాత్ముడైన రాముని చూడగోరుచున్నాను అని పలికెను. సుమంత్రుడు అంతఃపురము ప్రవేశించి, ఓ పూజనీయులారా, రాజు మిమ్మల్ని పిలుచుచున్నాడు, అతటికి వెళ్ళుడు, ఆలస్యం చేయవద్దు అని ఆ స్త్రీలతో పలికెను. సుమంత్రుడు ఇట్లు పలకగా ఆ స్త్రీలందరూ రాజాజ్ఞ ప్రకారము అతని ఇంటికి వెళ్ళిరి. పతివ్రతలు, ఎర్రని నేత్రములు కలవారు అయిన 350 మంది స్త్రీలు కౌసల్యను అనుసరించి మెల్లగా అతటికి వెళ్ళిరి. దశరథ మహారాజుకి 350 మంది స్త్రీలు భార్యలట. ఆ భార్యలందరూ వచ్చిన పిమ్మట దశరథుడు, ఓ సుమంత్ర, నా కుమారుని తీసుకొని రమ్ము అని అతనితో పలికెను. సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను వెంటనే రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళెను. స్త్రీలచే చుట్టుకొనబడిన ఆ దశరథుడు నమస్కరించుతూ వచ్చుతున్న కుమారుని దూరము నుండియే చూచి దుఃఖితుడై వెంటనే ఆసనము నుండి లేచి వేగముగా అతనికి ఎదురుగా పరిగెత్తి అతనిని చేరక మునిపే దుఃఖముతో మూర్ఛనుంది నేలపై పడెను. అప్పుడు దుఃఖముతో తెలివి తప్పినట్లు ఉన్న శోకార్తుడైన ఆ రాజు దగ్గరకు రాముడును మహారథుడైన లక్ష్మణుడును తొందరగా పరుగుపెట్టిరి. వెంటనే ఆ రాజగృహము నుండి భూషణ ధ్వనులతో అయ్యో రామ, అయ్యో రామ అను వేల కొలది స్త్రీల ఆర్తధ్వని బయలువెడనెను. సీతారామ లక్ష్మణులు ఆ దశరథుని బాహువులతో కౌగులించుకొని ఏడ్చుతూ అతనిని మెత్తని ఆసనంపై కూర్చుండబెట్టిరి. క్షణకాలమున తిరిగి సంజ్ఞ పొంది, అంటే మెడుకు వచ్చింది, శోక సముద్రమున మునిగి ఉన్న ఆ దశరథ మహారాజునకు నమస్కరించుతూ శ్రీరాముడు ఇట్లనెను, ఓ మహారాజా, నేను సెలవు కోరుచున్నాను.
నీవు మా అందరికీ అధిపతివి. నేను దండకారణ్యమునకు బయలుదేరి వెళ్ళుతున్నాను. నీవు సుఖముగా నన్ను చూడుము. లక్ష్మణునకు కూడా అనుజ్ఞ ఇమ్ము. సీత కూడా నన్ను అనుసరించి వనమునకు వచ్చుతున్నది. సత్యమైన ఎన్నో కారణములు చెప్పి నేను నివారించుతున్నను. వీరిరువురు అంగీకరించుటలేదు. దుఃఖమును విడిచి లక్ష్మణుని, నన్ను, సీతను, మమ్ములను అందరినీ కూడా బ్రహ్మ ప్రజలను వలె అనుమతింపుము. సీత లక్ష్మణులు కూడా నాతో పాటు వనవాసనానికి వస్తున్నారు. మాకు అనుజ్ఞ ఇమ్మని శ్రీరామచంద్రుడు వినయపూర్వకంగా దశరథ మహారాజును అడిగారు. మనోవైకల్యమేమీ లేక వనవాసము నిమిత్తము తన అనుమతికై నిరీక్షించుతున్న ఆ రామును చూచి దశరథుడు, రామ, కైకేయి నన్ను తనకిచ్చిన వరములను కారణముగా చేసుకొని వంచినది. నీవు నన్ను నిగ్రహించి అయోధ్యాధిపత్యమును పొందుము అనెను. ధర్మమును పోషించు వారిలో శ్రేష్ఠుడు, మాటలలో నేర్పరి అయిన శ్రీరాముడు రాజు మాటలు విని అతనికి నమస్కరించుతూ ఇట్లు పలికెను. మహారాజా, అనేక సంవత్సరముల పాటు ఈ భూమికి నీవే రాజుగా ఉండవలెను. నేను అరణ్యములో నివసించదను. నా నిమిత్తమై నీవు నీ మాటను అసత్యము చేయవద్దు. 14 సంవత్సరములు వనవాసము చేయుచు విహరించి ప్రతిజ్ఞ పూర్తి చేసుకొని మరలా నీ పాదములకు నమస్కరించదను. ఒకవేళ దశరథ మహారాజే కనుక జీవించి ఉంటే 14 సంవత్సరాలు అయిపోయి వెనక్కి తిరిగి వచ్చాక శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయడానికి ఎటువంటి అడ్డంకి అనేది ఉండదు. సత్యపాశముచే బంధించబడిన ఆ రాజును కైకేయి రహస్యముగా రాముని పంపివేయము అని ప్రేరేపించ మొదలెడను. నెమ్మదిగా సంజ్ఞ చేస్తోంది, రాముని పంపించేయని. అప్పుడు అతడు దుఃఖాక్రాంతుడై ఏడ్చుచూ ఆ ప్రియపుత్రునితో ఇట్లు అనెను. నాయన శ్రీరామ, నీవు పరలోక శ్రేయస్సు కొరకును ఐహిక అభివృద్ధి కొరకును తిరిగి వచ్చుటకు వెళ్ళుము. వెళ్ళి తిరిగి రమ్ము. నీ మార్గము మంగళప్రదమై దుఃఖశూన్యమై ఎటువైపు నుండి భయము లేనిదై ఉండుగాక. నీవు సత్యరూపుడవు, ధర్మమునందు మనస్సు నిలిపిన వాడవు. అట్టి నీ బుద్ధిని మరల్చుటకు శక్యము కాదు. ఈ రాత్రి మాత్రము నీవు ఏ విధముగానూ వెళ్ళవద్దు. ఒక్క రోజైనను నిన్ను చూచుచూ సుఖముగా ఉండేదను. నన్ను నీ తల్లిని చూచుకొనుచు నేటి రాత్రి ఇచ్చటనే ఉండిపోమ్ము. సర్వ కామములచే సంతృప్తి చెందిన వాడవై రేపు ఉదయమే వెళ్ళుము. నాకు ప్రియమును చేయుటకై నీవు ఇష్టజనులను అందరినీ విడిచి అరణ్యమునకు పోవుచున్నావు. ఈ విధముగా అన్ని విధముల ఎవ్వరునూ చేయజాలని పనిని చేయుచున్నావు. నీవు అరణ్యమునకు వెళ్ళుట నాకు ఏమాత్రమూ ఇష్టము కాదు. సత్యముపై ఒట్టుపెట్టి చెప్పుచున్నాను. గూఢమైన అభిప్రాయము కలదై బూడిద కప్పిన నిప్పువలె ఉన్న ఈ స్త్రీ కైకేయి గురించి చెప్తున్నారు. నన్ను మోసగించినది. మంచి చరిత్రమును చెరచు ఈ కైకేయి ప్రేరేపించగా నీవు నన్ను ఈ వంచన నుండి ఉద్ధరించుటకై ప్రయత్నించుచున్నావు. నా జ్యేష్ఠపుత్రుడవైన నీవు తండ్రినైన నా మాట అసత్యము కాకుండానట్లు చేయుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ విధముగా దుఃఖించుతున్న తండ్రి మాటలు విని రామలక్ష్మణులు దుఃఖితులైరి. ఒకళ్ళు తండ్రి దుఃఖిస్తుంటే పిల్లలకి ఏడుపు వస్తుంది కదా. రాముడు ఇట్లు పలికెను. ఈనాడు నీ వలన అన్ని భోగములు పొందిన నేను రేపు వాటిని ఎవరు ఇచ్చెదరు? అందుచే ఆ కామములను విడిచి వనమునకు వెళ్ళుటయే మంచిదని కోరుచున్నాను. ఇవాళ ఉండి రేపెళ్ళు అన్నాడు కదా. ఇవాళ అన్ని భోగాలు అనుభవిస్తే రేపెవరిస్తారు? రేపెవరు ఇవ్వరు కదా. కాబట్టి ఇవాళే వెళ్ళిపోతాను నేను అన్నాడు. అనేకమైన రాష్ట్రములు కలది, జనులతో నిండినది, ధనధాన్య సమృద్ధము అయిన ఈ భూమిని నేను విడిచివేయుచున్నాను. దీనిని భరతునకు ఇమ్ము. వనవాసమునకు వెళ్ళవలనన్న నిర్ణయము ఇప్పుడు మారదు. వరములనివ్వగలిగిన ఓ మహారాజా, నీవు సంతోషించి కైకేయికి ఇచ్చిన వరమును పూర్తిగా ఇమ్ము. నీవు సత్యసంధుడవగుము. నేను నీకు మాట ఇచ్చిన విధముగా నీ ఆజ్ఞను పరిపాలించుతూ 14 సంవత్సరములు వనచరులతో కలిసి వనములో నివసించదను. ఇక ఆలోచన ఏమీ వద్దు. రాజ్యమును భరతునకు ఇమ్ము.
నాకు రాజ్యము కానీ సుఖము కానీ పొందవలనని కోరిక ఏమీ లేదు. నీ ఆజ్ఞానుసారముగా చేయుటయే నాకు ఇష్టము. నీవు దుఃఖమును విడువుము, కన్నీళ్లు కార్చకుము. నాకు ఈ రాజ్యమునందు కానీ, సీత ఎందు కానీ, ఈ సకల భోగములందు కానీ, స్వర్గమునందు కానీ, జీవితమునందు కానీ కోరిక లేదు. నీవు సత్యము కాపాడవలెనని, అసత్యవంతుడవు కాకూడదని నేను కోరుతున్నాను. నీ ఎదురుగా సత్యము పైనను పుణ్యము పైనను ఒట్టు పెట్టి చెబుతున్నాను. ఇంకా ఒక్క క్షణమైనను నేను ఇక్కడ ఉండజాలను. కైకేయి అదే అడిగింది కదా, ఈరోజే వెళ్ళిపోవాలి అని. నీవు నీ దుఃఖమును అణుచుకొనుము, నా నిర్ణయమునకు తిరుగులేదు. నీవు వనమునకు వెళ్ళము అని కైకేయి నన్ను కోరినది, నేను కూడా వెళ్ళదనని అంగీకరించి తిని ఆ సత్యమును పాలించదను. కైకేయి ఎలా అంది? నువ్వు మాట ఇస్తే కనుక నీకు అప్పుడు చెప్తాను నీ తండ్రి దేని గురించి బాధపడుతున్నాడో అంది. నేను కూడా వెళ్ళేదనని అంగీకరించి తిని ఆ సత్యమును పాలించదను. నీవు బెంగ పెట్టుకొనకుము. మేము ముగ్గురము ప్రశాంతమైనవి, లేళ్లతో నిండినవి, అనేక విధములకు పక్షుల ధ్వనులతో కూడినవి అయిన వనములలో సుఖముగా విహరించదము. ఓ తండ్రి, దేవతలకు కూడా తండ్రియే దేవత అని చెప్పబడింది కదా. అందువలన తండ్రియే దేవతను నిశ్చయముతో తండ్రి మాటను చేసేదను. నరులలో శ్రేష్ఠుడవైన ఓ తండ్రి, 14 సంవత్సరములు గడిచిన పిమ్మట నేను మరలా వచ్చేదను. ఒక మాట ఇచ్చారు, నేను అక్కడే ఉండిపోను, వస్తాను నేను అని. అప్పుడు నన్ను చూడగలవు. అందుచే ఈ దుఃఖమును విడువుము. కంఠమునందు బాష్పమును అణిచిపెట్టుకున్న ఈ జనులకు అందరికీ నీవు ధైర్యము చెప్పవలసి ఉండగా నీవే ఇట్లు వికారం పొందినావేమే? ఈ పట్టణమును, రాష్ట్రమును, భూమిని అంతయు కూడా నేను ఇచ్చివేయుచున్నాను. వీటిని భరతునకిమ్ము. నేను నీ ఆజ్ఞను పాలించుచు వనములో చిరకాలము నివసించుటకై వెళ్ళెదను. అనేక పర్వతములతోనూ, నగరములతోనూ, అడవులతోనూ కూడిన మంచి ఎల్లలు గల మంగళప్రదమైన ఈ భూమిని నేను ఇచ్చివేయుచున్నాను. దీనిని భరతుడు మాత్రమే పాలించుగాక, నీవు చెప్పినట్లుగా జరుగుగాక. వనాల్లో ఉంటాను, నాకు రాజ్యం మీద కోరిక లేదు అని చెప్పాడు. నా మనస్సు శిష్యులకు సమ్మతమైన నీ ఆజ్ఞపై ఎట్లు దృఢముగా నిలుచున్నదో అంత దృఢముగా గొప్ప భోగములందు కానీ ఇతర ప్రియ వస్తువులందు కానీ నిలవదు. నా కొరకై నీవు దుఃఖించకుము. నీ సత్యవ్రతమునకు భంగము కలిగించి అశాశ్వతమైన రాజ్యమును కానీ, సమస్త భోగములను కానీ, సుఖమును కానీ, సీతను కానీ, జీవితమును కానీ నేను కోరను. అందుచే నీ వ్రతము సత్యమగుగాక. నేను విచిత్రములైన వృక్షములతో నిండిన అరణ్యమునకు వెళ్ళి ఫలములు మూలములు తినుచు, పర్వతములు నదులు సరస్సులు చూచుచు అక్కడ సుఖముగా ఉండగలను. నీకు సుఖము కలుగుగాక. ఈ విధముగా వ్యసనములో బాధలో చిక్కుకొనిన ఆ దశరథుడు మనోవ్యధతోనూ దుఃఖముతోనూ బాధపడుతూ కుమారుని కౌగలించుకొని పూర్తిగా స్మృతి తప్పి మళ్ళ పడిపోయాడు. ఆయన మూర్ఛపోయి చేష్టారహితుడయ్యను. పిమ్మట కైకేయి తప్ప మిగిలిన రాజభార్యలందరూ ఒక్క మాటుగా కలిసి ఏడ్చిరి. సుమంత్రుడు కూడా ఏడ్చుతూ మూర్ఛపోయెను. ఆ ప్రదేశమంతయు హాహాకారములతో నిండెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 34వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.